నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. మే 9 మాస్కోలోని రెడ్ స్క్వేర్లో జరిగిన రష్యా విజయ దినోత్సవ కార్యక్రమంలో అధ్యక్షుడు పుతిన్ చేసిన ప్రసంగం ప్రపంచాన్ని ఆలోచనలో పడేసింది. ఇది సాధారణ విజయోత్సవ ప్రసంగంలా కాకుండా భవిష్యత్తులో ఏదో పెద్ద పరిణామానికి సంకేతంలా కనిపించింది. రష్యా విజయ దినోత్సవ కార్యక్రమంలో మొదటిసారిగా వివిధ పోరాట డ్రోన్లను మోసుకెళ్లే ట్రక్కుల శ్రేణి విక్టరీ డే పెరేడ్లో పాల్గొంది. స్పష్టంగా ఉక్రెయిన్లో వాటి విస్తృత వినియోగం కారణంగా విలాసవంతమైన 80వ వార్షికోత్సవ కార్యక్రమానికి అనుగుణంగా రష్యా ఏకపక్షంగా 3 రోజుల కాల్పుల విరమణ ప్రకటించింది. దీనిని ఉక్రెయిన్ నాటక ప్రదర్శనగా తిరస్కరించింది. ఇక అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చినప్పటి నుండి రష్యా వేలాది దాడులను ప్రారంభించిందని ఆరోపిస్తూ కైవ్ ఈ కాల్పుల్లో విరమణను ఒక ప్రహసనంగా అభివర్ణించింది. కాల్పుల విరమణ పాటించామని, ఉక్రెయిన్ వందలాది ఉల్లంఘనలకు పాల్పడిందని రష్యా ఆరోపిస్తుంది. రెండో ప్రపంచ యుద్ధం యొక్క పాఠాలను రష్యా గుర్తుంచుకుందని రష్యా అధ్యక్షుడు వేలాది మంది సైనికులకు 20 మందికి పైగా అంతర్జాతీయ నాయకులకు చెప్పగా, చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ పుతిన్తో కలిసి ప్రసంగించారు. ఉక్రెయిన్పై జరిగిన పూర్తి స్థాయి దండయాత్రతో యుద్ధాన్ని ముడిపెట్టడానికి పుతిన్ తన ప్రసంగాన్ని ఉపయోగించారు. ప్రత్యేక సైనిక చర్య అని తాను పిలిచిన దాని వెనుక కూడా రష్యా మొత్తం ఉందని అన్నారు. ఇప్పుడు అది 4వ సంవత్సరానికి చేరుకుందన్నారు. పుతిన్ తన ప్రసంగంలో బాల్టిక్ దేశాల్లో రష్యన్లు వేధింపులకు గురవుతున్నారని ఆరోపించారు. ముఖ్యంగా ఎస్టోనియా, లాట్వియాలపై ఆయన నేరుగా వ్యాఖ్యలు చేశారు. అక్కడ రష్యన్ భాష సంస్కృతి అణచివేయబడుతుందని చెప్పారు. మొత్తం దేశం, సమాజం, ప్రజలు ఉక్రెయిన్ యుద్ధంలో పాల్గొనే వారికి మద్దతు ఇస్తున్నారని నొక్కి చెప్పారు. సత్యం, న్యాయం తమ వైపు ఉన్నాయని ఆయన అన్నారు. ఈ మాటలు వినడానికి రాజకీయ విమర్శలుగా అనిపించినా వాటి వెనుక మరొక అర్థం ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది కేవలం ప్రసంగం కాదు, ఒక హెచ్చరిక అని అనిపించడానికి కారణం ఉంది. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యాలో మరో కొత్త ఫ్రంట్ తెరవాలనుకుంటుందా అనే సందేహాలు మొదలయ్యాయి. పుతిన్ మాటల్లో సైనిక అర్థాలు దాగి ఉన్నాయని చాలా దేశాలు భావిస్తున్నాయి. బాల్టిక్ ప్రాంతం చాలా కీలకమైనది. ఎందుకంటే ఎస్టోనియా, లాట్వియా, లిథువేనియా నాటో సభ్య దేశాలు. ఇవి రష్యా సరిహద్దుకు చాలా దగ్గరగా ఉన్నాయి. ఈ దేశాల్లో ఏ చిన్న చర్య జరిగినా అది నేరుగా నాటోతో యుద్ధానికి దారితీసే అవకాశం ఉంటుంది. పుతిన్ ఇప్పుడు ఉపయోగిస్తున్న విధానం కొత్తది కాదు. మైనారిటీల రక్షణ అనే భావోద్వేగాన్ని ఆయన గతంలో కూడా వాడారు. క్రిమియా, డోన్బాస్, ఉక్రెయిన్లో ఇదే కారణం చూపించి రష్యా జోక్యం చేసుకుంది. ఇప్పుడు అదే కథనాన్ని బాల్టిక్ దేశాల విషయంలో ముందుకు తీసుకొస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ మాటలు కేవలం రాజకీయాలకి పరిమితి కావడం లేదు. రష్యా సైనిక పరేడ్లో అణ్వాయుధ మిసైళ్లను ప్రదర్శించడం, బాల్టిక్ సరిహద్దుల్లో సైనిక కదలికపై అనుమానాలు రావడం పరిస్థితిని మరింత గంభీరంగా మారుస్తున్నాయి. దీంతో నాటో కూడా అప్రమత్తమైంది. బాల్టిక్ దేశాల్లో ఇప్పటికే నాటో బలగాలు ఉన్నాయి. గగనతల పర్యవేక్షణ పెంచారు. ఒక అంగుళం భూమి కూడా వదలము అని నాటో స్పష్టమైన సందేశం ఇచ్చింది. దీంతో యూరప్ మొత్తం భయంతో ఉంది. ఉక్రెయిన్ యుద్ధం ఇంకా కొనసాగుతుండగానే మరో కొత్త సంక్షోభం వస్తే ఇది ఇంధనం, ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. పుతిన్కు దేశంలో కూడా ఒక ఎజెండా ఉంది. యుద్ధ పరిస్థితిని ఉపయోగించి జాతీయవాదాన్ని రెచ్చగొట్టడం, దేశంలోని ఆర్థిక సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడం ఆయన లక్ష్యంగా కనిపిస్తుంది. ప్రపంచానికి ఇప్పుడు అర్థమవుతున్న విషయం ఒకటే, ఇది మాటల యుద్ధం మాత్రం కాదు, భవిష్యత్తులో దేశాల సరిహద్దులు మారే ముందు వచ్చే హెచ్చరిక అని అర్థమవుతుంది.